ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. యూపీఎస్సీ తాజా ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. ర్యాంకుల సునామీ తెలుగు రాష్ట్రాలకు కొనసాగుతుంది. 463వ ర్యాంకు సాధించిన రాము శ్రీకాకుళం చెందినటువంటి అభ్యర్థి ప్రస్తుతం తన ఆనంద క్షణాల్ని బిగ్ టీవీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రాముతో మాట్లాడదాం. రాము, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఈ కళ నిజం వెనుక మీ శ్రమ, ఎన్నో రోజుల కళ యూపీఎస్సీలో ర్యాంక్ సాధించాలంటే, సో మీ శ్రమని ఈ విజయాన్ని ఎట్లా పంచుకుంటారు? నాకు యాక్చువల్లీ ఈరోజు రిజల్ట్లో 463 ర్యాంక్ చూడగానే ఎంతో ఆనందంగా ఉందండి. ఎందుకంటే దీనికోసమని దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ డ్రమ్డ్ ఫర్. అంటే లైక్ నేను దీనికోసం 10th క్లాస్ నుంచే కలగన్నాను. నేను గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్నా. మా అమ్మ వ్యవసాయం చేస్తూ ఉంటుంది. చాలాసార్లు మనకి ఇది మన స్థాయి మించిన కళ అనిపించినా కానీ ఎందుకో ఒకసారి ఇందులో పరీక్షించుకుందాం అనిపించింది. నేను NIT వరంగల్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి తర్వాత 1 year జాబ్ చేసి రిజైన్ చేసి 2021 నుంచి దీన్ని ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఇది నా 4th అటెంప్ట్. ఇంతకుముందు నేను గ్రూప్ 1 కూడా ఇంటర్వ్యూకి వెళ్ళి రావడం జరిగింది, కానీ అవ్వలేదు. లాస్ట్ టైం మెయిన్స్లో కూడా నేను ఫెయిల్ అయ్యాను. కానీ ఈసారి ఇంటర్వ్యూకి వెళ్ళి సక్సెస్ఫుల్గా ఒక ర్యాంక్ రావడం అనేది ఎంతో ఆనందంగా ఉంది. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మగారికి నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేనేం చేస్తున్నానో పెద్దగా తెలియకపోయినా కానీ నేను ఏదో ఒక మిషన్లో ఉన్నాను అనుకొని దానికోసం ఎప్పుడు కూడా మా అమ్మ నాకు సపోర్ట్ చేస్తూనే ఉంది. అండ్ అదేవిధంగా నా ఫ్రెండ్స్ ఎప్పుడు నాకు బాగా సపోర్ట్ చేశారు. మా ఈ ఫ్రెండ్స్ సపోర్ట్స్తోనే నేను ఇంతవరకు రాగలిగాను. అండ్ ఈ ప్రాసెస్లో నాకు ఎంతోమంది మెంటర్స్ కూడా ఎంతో హెల్ప్ చేయడం జరిగింది. ఇవన్నీ కలిసి నాకు ఈరోజు ర్యాంక్ రావడం జరిగింది. దానికి ఎంతో ఆనందంగా కూడా ఉంది. ప్రత్యేకంగా మీరు తెలుగులో ఈ ఎగ్జామ్ రాసినట్లు కూడా తెలుస్తుంది. మీరు తెలుగు భాషాభిమాని, యువ రచయిత అన్నట్టు మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు. దాని స్పెషాలిటీ? యాక్చువల్లీ నేను తెలుగు మీడియంలో చదువుకోవడం వల్ల నాకు ముందు నుంచి తెలుగు లాంగ్వేజ్ మీద మక్కువ ఉంది. నేను NIT వరంగల్ లాంటి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నా కానీ ఈ యూపీఎస్సీ లాంటి పెద్ద ఎగ్జామ్ని ఇంగ్లీష్లో కంటే నేను తెలుగులోనే బాగా రాయగలనని ఎందుకో పట్టుదలగా నమ్మాను. కాకపోతే దీంట్లో ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయనే విషయం చాలా లేట్గా తెలుసుకున్నాను. కానీ ఆల్రెడీ నిర్ణయం తీసేసుకోవడం వల్ల నేను వెనక్కి వెళ్ళలేకపోయా. సో నా తెలుగు సాహిత్యం అనేది నా ఆప్షనల్. ఈవెన్ అదర్ ఎంటైర్ ఎగ్జామ్ను కూడా నేను తెలుగు మీడియంలోనే రాయడం జరిగింది. ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగా అనిపించినా కానీ ఎక్కడో ఒక కన్విక్షన్తో తెలుగు లాంగ్వేజ్లో రాయడం అనేది డెఫినెట్గా నాకున్న అతిపెద్ద స్ట్రెంగ్త్ అని నేను నమ్మాను. ఈరోజు అది నిజం అవడం నాకు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంది. అసలు ఎప్పుడు అనుకున్నారు అంటే IAS IPS కావాలనే ఆలోచన అనేది మీకు ఎప్పుడు వచ్చింది? దానికి ఎలాంటి ప్రణాళికలు మీరు రూపొందించారు? నాకు ఫస్ట్ టైం ఈ ఐడియా వచ్చింది 10th క్లాస్లో అండి. నేను మా గవర్నమెంట్ స్కూల్ అప్పుడు చదివినప్పుడు మా కలెక్టర్ గారి వల్ల ఆ ఇన్స్పిరేషన్ వచ్చింది ఫస్ట్. కానీ ఎప్పుడు దాని వైపు నేను వెళ్ళలేదు. కాలేజ్ అయిపోయిన తర్వాత నేను జాబ్ చేస్తున్నప్పుడు అనిపించింది దట్ ఇది కాదు నేను అనుకున్నది, ఐ హ్యావ్ టు డూ సంథింగ్, ఇంకేదో చేయాలి పెద్దగా అని. అప్పుడు కాకపోతే నేను జాబ్ మానేసి ఇందులో ఇంత పెద్ద గేమ్లో నేను ఉండలేనేమో, కష్టమేమో అనిపించింది. కానీ నా ఫ్రెండ్స్ యాక్చువల్లీ నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయి, మేము సపోర్ట్ చేస్తామని చాలా మంది నాకు ముందుకు వచ్చారు. సో వాళ్ళ ధైర్యంతో నేను ఈ ప్రిపరేషన్లోకి రావడం జరిగింది. అండ్ ఎండెడ్ అప్ లైక్ ఏ వెరీ గుడ్. సివిల్స్ అంటేనే సమాజ సేవ అంటారు, ప్రజలకు ఏదో చేయాలనుకుంటారు. అట్లా మీరు చేయాలనుకుంటున్న విషయం ఏంటి, అంశం ఏంటి? నేను ఒక వెరీ రూరల్ బ్యాక్గ్రౌండ్, ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం జరిగింది. కాబట్టి నేను ఫస్ట్ నుంచి కూడా ఆ లోటుపాట్లను చూడడం, ఆ స్పృహతోనే పెరగడం జరిగింది. సో డెఫినెట్గా మనం ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన ఆ గ్యాప్ని తగ్గిస్తే డెఫినెట్గా మనం ప్రజల్ని వాళ్ళు చేయాలనుకునే వాళ్ళు చేరుకోవాల్సిన వాళ్ళ గోల్స్ని కానీ లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని కానీ అన్నింటినీ కూడా మార్చడానికి కావాల్సిన శక్తిని మనం ఇవ్వచ్చు అనిపించింది. ఎస్పెషల్లీ విద్యార్థులు, విద్యా విధానం. సో ఇలాంటి వాటి మీద మనం ఫోకస్ చేయడానికి సివిల్స్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ. ఇందులో మన IAS అయినా IPS అయినా కానీ ఇలాంటి గ్రామీణ ప్రాంతాల మీద, విద్యార్థుల మీద, విద్యా ఆరోగ్యం మొదలైన రంగాల్లో మనం ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనం సొసైటీని ముందుకు తీసుకెళ్లే అవకాశం బాగుంటుంది సార్. అది నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్గా ఉండేది. అండ్ ఆ విషయాల మీద నేను ఎక్కువ ఫోకస్ చేద్దామని అనుకుంటున్నాను సార్. మీ విజయ రహస్యం అంటే ఏం చెప్తారు? భవిష్యత్తులో భావి తరాలకు ఈ అంశం పైన ఒక సజెషన్ చేయాలంటే నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తారు? నేను కొత్తగా ఏం చెప్పానండి, ఎందుకంటే ఎంతోమంది పెద్దవాళ్ళు ముందే చెప్పారు. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలగనాలి, కళ కోసం
ఆ కళను సాకారం చేసుకునే దాకా కూడా మనం పోరాటం చేయాలి. సో జస్ట్ మనల్ని మనం గట్టిగా నమ్ముకొని మన నిజాయితీగా కష్టపడితే డెఫినెట్గా ఎవరైనా సరే ఏదైనా సాధించగలరు. ఇది చెప్పగలను సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్ రాము. ఇది ఒక తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి విద్యార్థి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన విద్యార్థి ఈరోజు సివిల్స్ లో 463వ ర్యాంక్ సాధించారు. విద్యా విధానంలో సుమూల మార్పులు రావాల్సిన అవకాశం ఉందంటూ కూడా అబ్దుల్ కలాం చెప్పినటువంటి కలలు కనాలి, వాటిని నిజం చేసుకోవాలన్న ఆదర్శంతో ఈరోజు ర్యాంక్ సాధించినట్లు కూడా తన ఆనందాన్ని బిగ్ టీవీతో పంచుకుంటున్నాడు రాము. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.